హాయ్ వ్యూయర్స్, ఈరోజు నేను మీకు సిస్టమ్ అనేది ఫాస్ట్ స్టెప్ ఎలా చేయాలో చెప్పబోతున్నాను. ఫాస్ట్ స్టెప్ మీన్స్ స్పీడప్. మన సిస్టమ్ సర్టన్ స్లోనెస్ కలిగినప్పుడు ప్రీవియస్తో కంపేర్ చేసుకుంటే బెటర్ పర్ఫార్మెన్స్ అనేది ఏ విధంగా చేయాలో ఈరోజు మీకు చెప్తాను. చూడండి వ్యూయర్స్, మనం రన్ మెనూకి వెళ్ళాలి. రన్ మెనూకి విండోస్కి ప్లస్ షార్ట్కి కదా రన్ మెనూ. ఈ విధంగా రన్ మెనూలో రన్ మెనూ అయిపోయింది కదా. సో మనం ఇక్కడ ప్రీఫెచ్ అని టైప్ చేసుకోవాలి. PREFETCH. ఓకే వ్యూయర్స్, క్లియర్? ప్రీఫెచ్. ఓపెన్ ద రన్ మెనూ. ఎప్పుడైతే మనం రన్ మెనూ ఓపెన్ చేస్తామో తర్వాత ప్రీఫెచ్ PREFETH ప్రీఫెచ్ అని టైప్ చేసి ఓకే బటన్ క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా డోంట్ కరెంట్లీ హ్యావ్ టు పర్మిషన్ టు యాక్సెస్ దిస్ ఫాలోయింగ్ వస్తుంది. కంటిన్యూ చేసుకుంటాం. సో మనం కంటిన్యూ చేసుకుంటా చూసారు వ్యూయర్స్, ఇవన్నీ ప్రీఫెచ్ ఫైల్స్ వ్యూయర్స్. ఇవన్నీ మనకి టెంపరీ ఫైల్స్. ఇవన్నీ మనకి అన్నెసరీ ఫైల్స్, యూజ్ఫుల్ లేని ఫైల్స్ అనమాట. సో ఇవన్నీ మనం కంట్రోల్ దట్ మీన్స్ సెలెక్ట్, అన్నిటిని కూడా సెలెక్ట్ చేసుకొని డిలీట్. ఓకే ఎస్, మనం వీటన్ని కూడా డిలీట్ చేసుకోవడం వల్ల మన సిస్టమ్ ఏదైతే ప్రీవియస్తో కంపేర్ చేసుకుంటే మన సిస్టమ్ అనేది ఫాస్ట్ అప్ అవుతుంది. అండ్ నాట్ ఓన్లీ ప్రీఫెచ్ ఒకటే కాదు, నెక్స్ట్ అగైన్ విండోస్కి ప్లస్ రన్ మెనూ రీసెంట్ రీసెంట్ అగైన్ ప్లస్ ఓకే. రీసెంట్ అంటే మనం రీసెంట్గా ఏవైనా ఇమేజెస్ కానీ సాంగ్స్ కానీ అప్లికేషన్స్ కానీ ఏవైనా మనం ఓపెన్ చేసినట్టయితే ఈ విధంగా రీసెంట్లో ఉంటాయి. వీటిని కూడా మనం టోటల్ అన్ని సెలెక్ట్ చేసుకొని మనం డిలీట్ చేసుకుంటాం. సో ఈ విధంగా కూడా డిలీట్ చేయడం వల్ల కూడా మనకి ఏంటంటే సిస్టమ్ అనేది మనకి కొద్దిగా స్పీడప్ అవుతుంది అనమాట ప్రీవియస్తో కంపేర్ చేసుకున్నట్లయితే. సో నేను ఈ రీసెంట్ ఫైల్స్ అన్నీ నేను డిలీట్ చేశాను. అగైన్ ఫస్ట్ వన్ ఈజ్ ద ప్రీఫెచ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ రీసెంట్ కదా. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి టెంప్ ఫైల్స్ అనమాట, అంటే టెంపరీ ఫైల్స్. ఈ టెంపరీ ఫైల్స్ అన్నింటి కూడా డిలీట్ చేయాలంటే రన్ మెనూలో చూసారు వ్యూయర్స్, రన్ మెనూలో టెంప్ అని టైప్ చేసుకొని ఓకే ప్రెస్ చేయడం ద్వారా సో ఇవన్నీ టెంపరీస్ అనమాట. ఇంట్లో మనం కొన్నిటిని మాత్రమే మనం డిలీట్ చేయగలం. అగైన్ వీటన్ని కూడా సెలెక్ట్ చేసుకొని అగైన్ డిలీట్. ఓకే ఎస్. సో మనం ఈ విధంగా టెంపరీ ఫైల్స్ని మనం డిలీట్ చేసుకోవాలి అనమాట. సో చూసారు వ్యూయర్స్, టెంప్, రీసెంట్, ప్రీఫెచ్. సో ఈ మూడు కూడా మనం రన్ మెనూ హౌ టు ఓపెన్ రన్ మెనూ నేను మీకు చెప్పాను. విండోస్కి స్టార్ట్ మెనూకి ప్లస్ ఈ విధంగా మనం టైప్ చేయడం వల్ల ఇక్కడ రన్ డైలాగ్ బాక్స్లో మనం టెంప్ అని కానీ ప్రీఫెచ్ అని కానీ మనం టైప్ చేసుకొని ఓకే ప్రెస్ చేయడం ద్వారా మనకి టెంపరీ ఫైల్స్ అన్ని ప్రీఫెచ్ ఫైల్స్, రీసెంట్ ఫైల్స్ ఇవన్నీ కూడా డిలీట్ అవ్వడం ద్వారా సిస్టమ్ అనేది ప్రీవియస్తో కంపేర్ చేసుకుంటే సిస్టమ్ అనేది స్లోనెస్ కానీ మీ సిస్టమ్ అనేది ఎప్పుడైనా సర్టన్ స్లోనెస్ కలిగి ఉంటే ఈ విధంగా చేయడం వల్ల కొంచెం పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతుంది. థ్యాంక్ యూ వ్యూయర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కొరకు ఇక్కడ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆటల నాని అనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వ్యూయర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.